హాయ్ అందరికీ. ఈరోజైతే నేను మామార్త్ బేబీ ప్రొడక్ట్స్ గురించి రివ్యూ ఇస్తాను. నా బేబీకి ఎలా పడిందనేది మాత్రమే నేను చెప్తానండి. మెయిన్‌గా మామార్త్ బాడీ సోప్. ఈ సోప్ వచ్చేసి నా బేబీకి అయితే పడలేదు. మా బేబీకి ఇది 15 డేస్ యూజ్ చేశాను. కొంచెం బ్లాక్‌గా అయితే వస్తూ ఉండింది. అందుకని చెప్పి నేనైతే స్కిప్ చేశానండి. ఇందులో 2 వస్తాయి. నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను. సోప్ ఇలా ఉంటుంది సోపు. దీని ప్రైస్ వచ్చేసి 249. 2 సోప్స్ వస్తాయండి. కొంతమంది కొంటొచ్చు, కొంతమంది కొంటకపోవచ్చు. నేనైతే దీన్ని 15 డేస్ యూజ్ చేశాను. బేబీ బ్లాక్‌గా అవుతుందని చెప్పి ప్రస్తుతం సెబామెడ్ యూజ్ చేస్తున్నాను. మామార్త్ అయితే యూజ్ చేయట్లేదు. మీ బేబీ స్కిన్‌ని బట్టి మీరు కూడా చాయిస్ తీసుకోండి. నేను జస్ట్ మామార్త్ ప్రొడక్ట్స్ రివ్యూ గురించి మాత్రమే చెప్తాను. నెక్స్ట్ మామార్త్ షాంపూ. నా బేబీకి కొంచెం హెయిర్ ఎక్కువ ఉంది. అందుకని చెప్పి నేను షాంపూ యూజ్ చేస్తాను. ఇది టియర్ ఫ్రీ అనమాట. విత్ కోకోనట్ బేస్డ్ క్లెన్సెస్. ఇది వచ్చేసి 200 ml. ప్రైస్ వచ్చి 199. ఇది అప్లై చేసిన తర్వాత బేబీ కొంచెం హెయిర్ షైనింగ్గా, స్మూత్గా, సిల్కీగా ఉండింది. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను షాంపూ. నెక్స్ట్ మామార్త్ బేబీ పౌడర్ అండి. పౌడర్ కూడా నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఇది న్యాచురల్, 100% న్యాచురల్ అండ్ సేఫ్. బట్ ఇది చాక్ పీస్ పౌడర్ లాగా ఉంది. నా బేబీకి అయితే ఇది నేను యూజ్ చేయట్లేదు. మనం కాటుక పెడతాం కదా, కాటుక పెట్టిన దాని మీద పెట్టడానికి మాత్రమే నేను పౌడర్ యూజ్ చేసేదాన్ని. అది కూడా న్యాచురల్గా యూజ్ చేద్దామని చెప్పి నేను మామార్త్లో తీసుకున్నాను. కాకపోతే ఇది ఎలా అంటే చాక్ పీస్ డ్రెస్ లాగా ఉంటుంది కదా, ఆ పార్టికల్స్ అనేవి మనం బేబీ కళ్ళలోకి పడుతున్నాయి అనమాట. అందుకని చెప్పి నేను స్కిప్ చేశాను. ఇది వచ్చేసి 300 గ్రామ్స్. 300 గ్రామ్స్ 349 ఉంది. మీకు చూపిస్తాను టెక్స్చర్ కూడా. ఇట్లా ఉంటుంది. అప్లై చేసినప్పటికీ కూడా అది స్కిన్‌కి అతుక్కోదనమాట. ఇది మామార్త్ బేబీ పౌడర్ గురించి. నేనైతే దీన్ని రికమెండ్ చేయనండి. నెక్స్ట్ మామార్త్ మాయిశ్చరైజింగ్ డైలీ లోషన్ ఫర్ బేబీస్ విత్ షియా బటర్ అండ్ జోజోబా ఆయిల్. ఈ లోషన్ బేబీ లోషన్‌లోనే మనకి త్రీ టైప్స్ ఏమో ఉన్నట్లున్నాయి. నేను షియా బటర్, జోజోబా ఆయిల్‌లో తీసుకున్నాను. ఇంకా మిల్కీ సాఫ్ట్ రేంజ్‌లో ఉంది, కోకో సాఫ్ట్ రేంజ్‌లో కూడా ఉంది. ఈ లోషన్ కూడా నేను రికమెండ్ చేయను. ఎందుకంటే చూపిస్తాను దీని టెక్స్చర్ కూడా. ఇది ఎలా అంటే మనం అప్లై అంటే కొద్దిగా ఎక్కువసేపు అప్లై చేస్తే మాత్రమే లోపలికి అబ్జర్వ్ అవుతుందనమాట. లేకపోతే ఇట్లా తెల్లగా ప్యాచెస్ లాగా ఉంటా ఉంది. చూడండి, చూస్తున్నారు అంటే అప్లై చేసే కొద్దీ ఇట్లా వైట్‌గా అయిపోతుంది. అంటే నేనైతే దీన్ని రికమెండ్ చేయననమాట. ఇది మామార్త్ ఈ రేంజ్ అనమాట. షియా బటర్ అండ్ జోజోబా ఆయిల్ అయితే ఇలా ఉంది రిజల్ట్. నేను దీన్ని కూడా రికమెండ్ చేయను. నెక్స్ట్ వచ్చేసి మామార్త్ మిల్కీ సాఫ్ట్ ఫేస్ క్రీమ్. నేను దీన్ని 100% రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే నా బేబీ పుట్టినప్పుడు బ్లాక్‌గా ఉండింది. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేయబట్టి 3 మంత్స్ అవుతుంది. తను ఫెయిర్‌గా వస్తూ ఉంది. అందులోని ఇది న్యాచురల్ ప్రోడక్ట్. మీ బేబీ కూడా కొంచెం బ్లాక్ ఏమైనా ఉంటే కంపల్సరీ దీన్ని ట్రై చేయండి. ఇది 60 గ్రామ్స్ వచ్చేసి 199 రూపీస్. నిజంగా వైట్‌గా అవుతారు. బట్ మీ పిల్లలకి ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేయండి. నేను దీన్ని బాగా రికమెండ్ చేస్తానండి. ఇది నాది 3వది. నెక్స్ట్ అన్నిటికన్నా బేబీకి మస్ట్ అండ్ షుడ్ కావాల్సింది ఏమంటే ఈ సీజన్లో, ఇది రైనీ సీజన్ కదా, మస్కిటోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. దీంట్లో మనము మా బేబీకి కూడా దోమలు విపరీతంగా కుట్టేవి. అందుకని చెప్పి నేను ఎన్నో అంటే మనము వేస్తూ ఉంటాం, నెట్ వేస్తూ ఉంటాము, మనము బెడ్షీట్ కప్పుతూ ఉంటాము. బట్ ఎంత చూసుకున్నా కూడా ఎక్కడో దగ్గర దోమలు అయితే కుడతా ఉన్నాయి అనమాట. అప్పుడు నేను ఇది చూశాను, న్యాచురల్ మస్కిటో రిపెలెంట్ జెల్. చాలా బాగా యూజ్ అయిందండి. కాకపోతే 1 టైం మనం అప్లై చేసి ఇచ్చిపెట్టకూడదు. ఒక 2 టైమ్స్ అట్లా అప్లై చేసి కొంచెం ఎక్కువ పూస్తే మాత్రము అది రిజల్ట్ కనిపిస్తూ ఉంది. నేను జెన్యూన్‌గా చెప్తున్నానండి. ఇది నిజంగా ఒక 2 టైమ్స్ పూస్తే మాత్రం దోమలైతే రావు. నేను లైవ్ రిజల్ట్ చెప్తున్నాను. ఇది వచ్చేసి 199 రూపీస్ ఉంది. 100 ml 199 రూపీస్ ఉంది. ఇదండి మామార్త్ ప్రొడక్ట్స్ గురించి. నేను ఇప్పుడు అన్నీ యూజ్ చేయట్లేదు. నేను జస్ట్ ఫేస్ క్రీమ్ అండ్ మస్కిటో రిపెలెంట్ జెల్ అండ్ షాంపూ మాత్రం యూజ్ చేస్తున్నాను. ఈ 3 కూడా ఎందుకంటే
సోపు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుందని చెప్పి యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ లోషన్ కూడా చూసారు కదా, ఇప్పుడు అప్లై చేశాను వీడియో చెప్పేటప్పుడు, ఇప్పుడు కూడా అట్లే ఉంది. అందుకని నేను లోషన్ కూడా యూజ్ చేయట్లేదు. ఇంకా పౌడర్ తెలిసిందే కదా, చాక్ పీస్ డస్ట్ లాగా ఉంది. అందులోనూ 6 మంత్స్ వరకు బేబీకి పౌడర్ యూజ్ చేయకపోవడమే మంచిది. ఇదండి మామాఅర్త్ ప్రొడక్ట్స్ గురించి అయితే రివ్యూ. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీరే చూడండి.